సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ ఏంటంటే మన యూట్యూబ్ నుంచి గైస్ ఒక పెద్ద అప్డేట్ అయితే రావడమే జరిగింది. సో ఈ అప్డేట్ ఏంటి అంటే ఒక సెట్టింగ్ గైస్, ఓకేనా. ఈ సెట్టింగ్ లో ఏముంటుందంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోవాలి గైస్, ఓకేనా. దీంట్లో కనుక మీరు వీడియో అప్లోడ్ చేసే టైంలో కనుక కరెక్ట్గా ఎస్ ఆర్ నో కనుక కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోకపోతే ఏంటంటే మీరు మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి డిలీట్ అయిపోతాయి గైస్, ఓకేనా. అండ్ వీడియోస్తో పాటు కొన్ని టైమ్స్లో ఏంటంటే మీ ఛానల్ కూడా కంప్లీట్గా డిలీట్ అయిపోయే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి గైస్, ఓకేనా. అందుకని చెప్పేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ సెట్టింగ్ అనేది ఎవరు ఎలాంటి వీడియో చేసే వాళ్ళు ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి, అంతేకాకుండా ఎలాంటి వీడియో చేసే వాళ్ళు నో అని సెలెక్ట్ చేసుకోవాలి, ఈ సెట్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది, ఈ సెట్టింగ్ని కనుక మనం ఎస్ సెలెక్ట్ చేసుకున్నా లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మనకు రెవెన్యూ అనేది తగ్గుతుందా అని చెప్పేసి ఈ రోజు గైస్ ఈ వీడియోలో మీకు కంప్లీట్గా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్ గైస్ మీరు లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఏ మాత్రం మిస్ అయినా మీకు ఫ్యూచర్లో ఇంకా చాలా డౌట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో డెఫినెట్గా లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి గైస్, ఓకేనా. సో లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో దానికన్నా ముందు గైస్ ఎవరైనా సరే మన ఛానల్ కనుక కొత్త విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీంట్లో గైస్ సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఈ సెట్టింగ్ అనేది ఎందుకు తీసుకొచ్చింది యూట్యూబ్ అనే విషయం గురించి మాట్లాడుకుంటే ఏంటంటే అసలుకి యూట్యూబ్ ఏంటంటే ఈ ఏఐ జనరేటెడ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేయొద్దు అనే ఉద్దేశంతో ఈ అప్డేట్ అనేది తీసుకోవడం అయితే జరిగింది గైస్, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే వీడియోస్ అయితే చేస్తున్నారో వాళ్ళు కనుక ఏఐ జనరేటెడ్ వీడియోస్ కనుక యూజ్ చేసి యూట్యూబ్లో కనుక అప్లోడ్ చేశారనుకోండి, వాళ్ళు డెఫినెట్గా ఈ సెట్టింగ్ అయితే యూజ్ చేయాల్సిందే, ఓకేనా. అండ్ అంతేకాకుండా ఏంటంటే చాలామంది ఈ షార్ట్స్లో ఏంటంటే రిమిక్స్ కంటెంట్ చేస్తూ ఉంటారు. అంటే వేరే వాళ్ళ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని రిమిక్స్ చేస్తూ కంటెంట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ సెట్టింగ్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి గైస్, ఓకేనా. యూజ్ చేయకపోతే ఏంటంటే మీరు యూజ్ చేయకుండా వీడియోస్ అప్లోడ్ చేశారనుకోండి, ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆ వీడియోని కనుక యూట్యూబ్ అనేది ఐడెంటిఫై చేసింది అనుకోండి, డైరెక్ట్గా ఆ వీడియోని అయితే డిలీట్ చేస్తుంది. సో మీరు ఏమనుకుంటారు, అది నా ఒరిజినల్ కంటెంటే అని చెప్పేసి మీరు అనుకుంటారు. బట్ ఈ యొక్క సెట్టింగ్ వల్ల ఏంటంటే ఆ వీడియో డిలీట్ అయిపోయే ఛాయిస్ ఉంటుంది. అండ్ కొన్ని టైమ్స్లో ఏంటంటే కంప్లీట్గా ఛానల్ కూడా టర్మినేట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి గైస్, ఓకేనా. అండ్ దీంట్లో సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఈ సెట్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఎప్పుడైనా సరే మీ వీడియోస్ కనుక క్రోమ్ నుంచి కనుక అప్లోడ్ చేస్తే ఏంటంటే అప్లోడ్ చేసే టైంలో కొన్ని ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది కదా. లైక్ ఏంటంటే నోటిఫై టు సబ్స్క్రైబర్స్ కావచ్చు, లేకపోతే ప్లేలిస్ట్ సెలెక్ట్ చేసుకోమని కావచ్చు, థంబ్నెయిల్ కావచ్చు, లేకపోతే మేడ్ ఫర్ కిడ్సా లేకపోతే నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. సేమ్ అదే విధంగా మీరు క్లారిటీగా చెక్ చేసుకుంటూ వెళ్తే ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఏంటంటే మీకు అక్కడ ఎస్ ఆర్ నో అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోమని చూపిస్తుంది గైస్, ఓకేనా. అది క్లారిటీగా అయితే కనిపించింది అనుకుంటున్నా. సో మీరు వీడియోస్ అప్లోడ్ చేసే టైంలో కొంతమందికి ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుంది, అంటే ఎన్ని డేస్ లేనిది ఈరోజు కొత్తగా వచ్చింది, దీంట్లో ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలా నో అని సెలెక్ట్ చేసుకోవాలా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతారు. సో అదేంటి అనేది ఇప్పుడు థర్డ్ స్టెప్లో చెప్తా గైస్, ఓకేనా. అండ్ దీంట్లోకి సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఈ సెట్టింగ్ ఏదైతే ఉందో దీంట్లో ఎవరు ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరు నో అని సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయం గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఎవరైనా సరే ఈ ఏఐ జనరేటెడ్ వీడియోస్ ఆర్ ఆల్టర్డ్ కంటెంట్ లేదంటే సింథటిక్ కంటెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే 100% గైస్ ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి గైస్, ఓకేనా. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకోకపోతే ఏంటంటే కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత అది కనుక యూట్యూబ్ ఐడెంటిఫై చేసింది అనుకోండి, ఆ వీడియోస్ని డైరెక్ట్గా యూట్యూబ్ అనేది డిలీట్ చేస్తుంది. అండ్ కొన్ని టైమ్స్ ఏంటంటే మీ ఛానల్ కూడా డిలీట్ అయిపోయే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి గైస్, ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఏఐ కంటెంట్ అంటే చాలా మంది కేసు మీరు అయితే షార్ట్ చూస్తూ ఉంటారు కదా. సో ఏఐ జనరేటెడ్ వీడియో చేసిందంటే ఏదైనా మోటివేషనల్ స్పీచ్ ఇచ్చే విధంగా లేకపోతే ఏదైనా కొటేషన్ సంబంధించిన స్పీచ్ ఇచ్చే విధంగా ఏఐతోని జనరేట్ చేసి వీడియోస్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇప్పటివరకు ఏంటంటే చాలా మంది వీడియో చేసి అప్లోడ్ చేసేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే అప్లోడ్ చేసే టైంలో మీకు ఏదైతే సెట్టింగ్ అయితే కనిపిస్తుందో ఆ సెట్టింగ్లో ఏంటంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే ఇక్కడ నేను ఏఐ జనరేటెడ్తో నేను వీడియో చేశాను అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు గైస్, ఓకేనా. ఆల్రెడీ మీరు వీడియోస్ ఇంకా చేసి ఉంటే కూడా వాటిని మీరు సెట్టింగ్లో గైస్ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి గైస్, ఓకేనా. సెలెక్ట్ చేసుకోకపోతే యూట్యూబ్ ఆ వీడియోస్ని డిలీట్ చేస్తుంది. అండ్ కొన్ని టైమ్స్ ఏంటంటే కంప్లీట్గా ఛానల్ని డిలీట్ చేస్తుంది, ఓకేనా. అండ్ అంతేకాకుండా ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది
రిమిక్స్ చేస్తూ ఉంటారు షార్ట్స్లో, అంటే వేరే వేళ కంటెంట్ని రిమిక్స్ చేస్తూ ఉంటారు. అలా ఏంటంటే రిమిక్స్ చేసినా కూడా మీరు ఇక్కడ ఖచ్చితంగా ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి గైస్. ఓకేనా? సెలెక్ట్ చేసుకోకపోతే ఏంటంటే కొన్ని టైమ్స్లో ఆటోమేటిక్గా యూట్యూబే సెలెక్ట్ చేసేస్తూ ఉంటుంది. బట్ సెలెక్ట్ చేసే కన్నా ముందు కొన్ని టైమ్స్లో యూట్యూబ్ ఆ వీడియోని కూడా డిలీట్ చేస్తుంది. బట్ బిఫోర్ ఏంటంటే మీరే సెలెక్ట్ చేసుకుంటే బెటర్. సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మీ షార్ట్ అనేది ప్లే అయ్యే టైంలో ఏంటంటే మీ ఛానల్ నేమ్ ఏదైతే ఉందో దానిపైన ఒక లేబుల్ అనేది వస్తుంది గైస్. ఓకేనా? అక్కడ ఏంటంటే ఆల్టర్డ్ కంటెంట్ లేకపోతే సింథటిక్ కంటెంట్ అని చెప్పేసి వ్యూవర్స్కి కనిపిస్తుంది. దానివల్ల వ్యూవర్స్కి అర్థమవుతుంది, ఓకే ఇది వాళ్ళ ఓన్ కంటెంట్ కాదు, బట్ వేరే వాళ్ళ కంటెంట్ని రిమిక్స్ చేశారు అని చెప్పేసి వ్యూవర్స్కి అర్థమవుతుంది. సో దానివల్ల ఏంటంటే నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవ్వకుండా, అంతేకాకుండా డిస్ట్రాక్షన్స్ అనేవి ఉండకుండా వ్యూవర్స్కి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాము అని చెప్పేసి అర్థమవుతుంది గైస్. ఓకేనా? ఒకవేళ మీరు లాంగ్ వీడియోస్లో కనుక మీ విధంగా ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, డిస్క్రిప్షన్లో ఏంటంటే వాళ్ళకి క్లియర్గా మెన్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆల్టర్డ్ కంటెంట్ లేకపోతే సింథటిక్ కంటెంట్ అని చెప్పేసి డిస్క్రిప్షన్లో క్లియర్గా వాళ్ళకైతే మెన్షన్ కనిపిస్తుంది. దానివల్ల కూడా అర్థమవుతుంది, సో వీళ్ళు ఏఐని యూజ్ చేసి వీడియో చేశారు అని చెప్పేసి గైస్. ఓకేనా? అండ్ ఇక్కడ గైస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, సో చెప్పడం మర్చిపోయినా, సో అదేంటి అంటే చాలామంది ఈ చాట్ జీపీటీ యూజ్ చేసి కావచ్చు, లేకపోతే ఇప్పుడు నేనైనా సరే కొన్ని వీడియోస్లో ఏంటంటే ఏఐని యూజ్ చేసే వీడియోస్ కాకపోయినా ఏంటంటే కొన్ని జనరేటెడ్ వీడియోస్ ఉంటాయి, ఏఐ జనరేటెడ్ వీడియోస్, లైక్ ఏంటంటే ఏదైనా యానిమేషన్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఎఫెక్ట్ కావచ్చు. సో కొన్ని వీడియోస్ ఉంటాయి, అవి యూజ్ చేసుకుంటే ఏం కాదా అని చెప్పేసి కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. సో ఇలా యూజ్ చేసుకుంటే గైస్ ఏం కాదు, బికాజ్ జనరేట్ చేసింది వేరేదైనా కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేది మీరే, అండ్ కంప్లీట్గా మీరు ఫిగర్ అవుట్ కనిపిస్తూ కూడా మీరు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి సో దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు గైస్. ఓకేనా? ఏంటంటే కంప్లీట్గా ఏఐ, ఎందుకంటే కొంతమంది ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో మీరు అందరూ అయితే చూస్తూ ఉంటారు కదా, లేకపోతే మనుషుల్ని ఫేస్ అనేది తీసేసి ఇంకో ఫేస్ యాడ్ చేయడం కావచ్చు, లేకపోతే మనం మాట్లాడే ఏదైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉందో ఇదే లిప్ మూమెంట్కి మ్యాచ్ అవుతూ ఉంటుంది, బట్ ఇంకో రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే నెగిటివిటీ కావచ్చు, లేకపోతే ఒక రెప్యుటేషన్ తగ్గిపోవడం కావచ్చు, లేకపోతే ఇంకో పర్సన్ ఏంటంటే కించపరచడం కావచ్చు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి ఇలాంటి డెసిషన్ని యూట్యూబ్ అయితే తీసుకుంది గైస్. ఓకేనా? అండ్ దీంట్లో గైస్ సో ఫైనల్గా ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు గైస్ మనం మామూలు కంటెంట్ చేస్తాం కదా, ఇప్పుడు మనలాంటి కంటెంట్ చేసే వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్గా నో అని సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే ఎలాంటి ఏఐ వీడియోస్ చేయలేం కాబట్టి. సో ఎవరైతే ఏఐ జనరేటెడ్ వీడియో చేసే వాళ్ళు ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటారు కదా, సో వీళ్ళందరికీ ఒక డౌట్ ఏంటంటే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మా వీడియోస్ అనేవి వైరల్ అవ్వకపోవచ్చు, ఎక్కువ మందికి రీచ్ అవ్వకపోవచ్చు, యాడ్స్ అనేవి ఎక్కువ డిస్ప్లే అవ్వకపోవచ్చు, దానివల్ల మాకు రెవెన్యూ అనేది తగ్గిపోవచ్చు అని చెప్పేసి చాలా డౌట్స్ అనేవి రేజ్ అవుతూ ఉంటాయి. బట్ గైస్ దీంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, జస్ట్ ఏంటంటే వ్యూవర్స్కి ఒక క్లారిటీ ఇవ్వడానికి కోసమే, అంతేగాని దీంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు గైస్. ఓకేనా? సో ఎందుకంటే మీరు ఏఐ జనరేటెడ్ చేశారనుకోండి, వ్యూవర్స్కి ఒక క్లారిటీ ఉంటుంది, సో ఒరిజినల్ కంటెంట్ కాదు అని చెప్పేసి ఏదో ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చేశారు అని చెప్పేసి వాళ్ళకంటే ఒక క్లియర్ కట్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడానికి ఈ యొక్క సెట్టింగ్ అయితే తీసుకొచ్చింది. అంతేగాని మీకు దీంట్లో రెవెన్యూ అనేది తగ్గే ఛాయిస్ అయితే ఏమాత్రం ఉండవు. సో మీరు నార్మల్గా ఏ విధంగా వీడియో చేస్తే దానికి ఏ విధంగా రెవెన్యూ వస్తుందో సేమ్ ఈ వీడియోస్ కూడా సేమ్ అదే విధంగా రెవెన్యూ వస్తుంది, కానీ రెవెన్యూలో మీకు ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు గైస్. ఓకేనా? సో డెఫినెట్గా మీరు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసే టైంలో ఏఐని కనుక యూజ్ చేసి వీడియోస్ కనుక ఉంటే అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మిగతా వాళ్ళందరూ కూడా నో అని సెలెక్ట్ చేసుకోండి గైస్. ఓకేనా? ఈ సెట్టింగ్ని మాత్రం మర్చిపోకండి. సో తెలియదు అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయడం మాత్రం ఉండకండి. ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ని కూడా చెక్ చేసి వాటన్నిటిలో ఎస్ ఆర్ నో అనేది ఏదైనా ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి, అకార్డింగ్ టు మీ వీడియోస్ అనేవి ఎలాంటి కంటెంటో గైస్. ఓకేనా? సో ఈ ఇన్ఫర్మేషన్ గైస్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, అండ్ మీకు తెలిసిన క్రియేటర్స్ కూడా వీడియో అయితే షేర్ చేయండి గైస్. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంటే స్టే ట్యూన్ గైస్.